హాయ్ అండి, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సింధు ఏడుస్తూ పోలీస్ వ్యాన్లో వెళ్తూ ఉంటుంది. గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ రోజు రౌడీల్ని ఇంటికి వచ్చినప్పుడు యష్ కొట్టడం, రిషి రౌడీల నుంచి సింధుని కాపాడడం గుర్తు తెచ్చుకొని, నేనే తప్పు చేశాను, వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతూ మా ఇంటి అడ్రస్ తెలుసుకొని పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చారు, నేనే అది గ్రహించి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది, పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారో ఏంటో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఫంక్షన్ దగ్గర సింధు యష్ దగ్గరికి వెళ్ళి, పదబ్బి ఇంటికి వెళ్దాం, పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో అంటుంది. దానికి దమయంతి, ఏంటి నువ్వు ఆ సింధు మాటలు విని భయపడుతున్నావా, దాని మాటలేమి నమ్మకు అంటుంది. అంతలో కన్యాకుమారి కూడా అలానే అంటుంది. సింధు తప్పించుకోవడానికి చాలా మాయమాటలు చెప్తుంది, దాని మాటలేమి నువ్వు నమ్మకు అంటుంది. దమయంతి, సింధు చాలా కిలాడి, తన మాయమాటలతో ఎదట వాళ్ళని పడగొట్టేస్తుంది, దాని మాయమాటలు నువ్వు నమ్ముతున్నావా అంటుంది. అప్పుడు చంద్ర, వద్దు, సింధు మాటలు ఎవరో నమ్మక్కర్లేదు, పదండి ఇంకా ఇంటికి వెళ్దాం అంటాడు కోపంగా. అప్పుడు దమయంతి, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అమ్మవారికి నమస్కరిస్తుంది. అమ్మ, నన్ను క్షమించు, నీ నగలు దొంగిలించడం నా ఉద్దేశం కాదు, ఈ నగల దొంగతనం కేసులో ఆ సింధుని ఇరికించడానికే ఇలా చేశాను, ఈ నగలు దొంగిలించినందుకు నా మీద కోపగించుకోకు, ఆ సింధు మాయలో పడి నా కొడుకు, నా మనవరాలు, మనవడు నాకెక్కడ దూరం అవుతారో అని ఇలా చేశాను. ఆ సింధు ఆ దొంగతనం కేసులో పూర్తిగా ఇరుక్కుంటే నేనే నా స్వహస్తాలతో నీ నగలు తీసుకొచ్చి నీకు అలంకరిస్తాను, వీలైతే కొన్ని నగలు కూడా నీకు చేయించి ఇస్తాను, నా అపరాధాన్ని క్షమించమని వేడుకుంటాను అని చెప్పి నమస్కరిస్తుంది. యష్, మేడం వెళ్ళొస్తాను అని చెప్తాడు. మేడం కూడా సరే యష్, నేను కూడా వెళ్తాను అని ఇంటికి అందరూ బయలుదేరతారు. ఇంతలో రౌడీలు పిల్లల్ని తీసుకెళ్ళి ఒక ఇంటిలో బంధిస్తారు. అప్పుడు రిషి చేసి, మమ్మల్ని విడిచిపెట్టండి, మీకేం కావాలి, మేము వెళ్ళిపోతాం అంటుంది. మాకేం కావాలో మీ అమ్మకు తెలుసు, ఆ డాక్టర్ కావాలి, మా డబ్బులు దొబ్బేశారు అంటాడు. ఎందుకని అని అడుగుతాడు రిషి. అవి మీరు చిన్నపిల్లలు, మీకు చెప్పినా అర్థం కాదు, మీ అమ్మ ఇక్కడికి వస్తేనే మీరు వెళ్తారు, మీ అమ్మకి ఫోన్ చేయి అని చెప్పి ఫోన్ చేసి రిషికి ఇస్తాడు ఆ రౌడీ. అప్పుడు ఈ ఫైనాన్సర్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మా, మాకు భయంగా ఉందమ్మా, ఎక్కడో ఒక ఇంట్లో దూరంగా తీసుకొచ్చి పెట్టారమ్మా అని అంటాడు రిషి. సింధు ఏడుస్తూ, భయపడకు రిషి, ధైర్యంగా ఉండు అని చెప్తుంది. అప్పుడు ఎస్ఐతో, చూడండి, పిల్లల్ని కిడ్నాప్ చేశారు అని నేను ఎంత చెప్పినా ఎవరూ వినలేదు, రిషి లైన్లో ఉన్నాడు అని ఫోన్ ఎస్ఐకి ఇస్తుంది. ఇంతలో రిషి శశితో, అమ్మ ఎస్ఐతో మాట్లాడుతుంది అంటాడు. ఆ మాటలు విన్న రౌడీ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు ఎస్ఐ, ఫోన్ కట్ అయ్యింది అంటుంది. సింధు, మళ్ళీ అదే నెంబర్కి చేయండి అంటుంది. అప్పుడు ఎస్ఐ మళ్ళీ అదే నెంబర్కి 2 times ట్రై చేస్తుంది. అప్పుడు ఆ రౌడీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎవరండి అని అడుగుతాడు. ఎస్ఐ, రిషి ఉన్నాడా అని అడుగుతుంది. ఇక్కడ రిషి లాంటి వాళ్ళు ఎవరూ లేరు, రాంగ్ నెంబర్ అని కట్ చేస్తాడు. అప్పుడు ఎస్ఐ కోపంగా సింధుతో, ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, రాంగ్ నెంబర్తో డైల్ చేసి నాటకాలు అటు తప్పించుకోవాలనుకుంటున్నావా, నువ్వు సైలెంట్గా ఉంటే అది నీకే మంచిది, నువ్వు ఇలాంటి వేషాలు వేస్తే రూడ్గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఫోన్ తనకి ఇచ్చేస్తుంది. తను ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంటికి వస్తారు యష్ వాళ్ళు. యష్ కార్ దిగిన వెంటనే రిషి శశి అనుకుంటూ లోపలికి వస్తాడు. ఎక్కడా కనిపించరు. ఒక పక్క సంధ్య, ఒక పక్క యష్ వెతుకుతూ ఉంటారు. ఎక్కడ పిల్లలు కనిపించరు. అప్పుడు దమయంతి కూడా వెతుకుతుంది. ఇంతలో చంద్ర కూడా, ఏరి పిల్లలు ఉన్నారా అని అడుగుతారు. లేరు మావయ్య అంటుంది సంధ్య. అలా మొత్తం బాల్కనీ, రూమ్స్ అన్నీ వెతుకుతారు. ఎక్కడో ఉంటారులే అంటుంది కన్యాకుమారి. అలా అనకపోతే నువ్వు కూడా వెళ్ళి వెతకచ్చు కదా అంటాడు చంద్ర. అలా ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు. ఇంతలో లక్ష్మి ఏది అంటుంది సంధ్య. లక్ష్మి లక్ష్మి అని అరుస్తారు. లక్ష్మి కూడా ఉండదు. అప్పుడు యష్, లక్ష్మి ఏమైనా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళిందంటావా అమ్మ అంటాడు దమయంతితో. ఏమోరా, తీసుకెళ్ళిందో లేదో చూద్దాం, అది కూడా లేదు కదా
అంటాడు. ఇంతలో లక్ష్మి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు, పిల్లలేరి అని అడుగుతారు అందరూ కూడా. నేను మా బావ ఫోన్ చేస్తే వెళ్ళాను, పిల్లలు ఇక్కడే ఉండాలి కదా, ఇంట్లో లేరా అని అడుగుతుంది. లేరే, పిల్లల్ని కనిపెట్టుకొని ఉండమంటే నువ్వు బయటికి వెళ్ళడం ఏంటి అని పనమ్మాయి మీద అరుస్తుంది దమయంతి. అప్పుడు చంద్ర, సింధు చెప్పింది కరెక్టే, పిల్లలు ప్రమాదంలో ఉన్నారని ఎంత ఏడ్చి మొత్తుకున్న ఎవరైనా విన్నారా? ఒరే యష్, నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలిందిరా, పిల్లల్ని రక్షించు, ఇంటికి వెళ్ళు అని చెప్పి, నువ్వు విన్నావా అని అంటాడు. దమయంతి వైపు చూసి, నీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను, త్వరగా ఇంటికి వెళ్ళండి, పిల్లల్ని రక్షించండి, పిల్లలు ప్రమాదంలో ఉన్నారన్నారు, నువ్వు మాయ మాటలు అని చెప్పి కొట్టి పాడేశావు అని అంటాడు. సంధ్య వైపు చూసి, పిల్లలంటే పెద్ద ప్రేమ కారిపోతుంది అంటావు కదా, రిషి చెసి అంటే చాలా ప్రాణం అంటావు కదా, నిన్ను బ్రతిమాలు అడిగింది సంధ్య పిల్లల్ని రక్షించు అని చెప్పి, అయినా నువ్వు విన్నావా? ఒక్కసారైనా ఫోన్ చేసి పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగావా? లేదు కదా, ఇదేనా పిల్లల పట్ల నీకున్న ప్రేమ అభిమానం అని అంటాడు. కన్యాకుమారి వైపు చూసి, నువ్వు కూడా తక్కువ తినలేదు, రిషి నుంచి ఫోన్ వచ్చిన వెంటనే సింధు ఇంటికి బయలుదేరదామని వస్తుంటే పారిపోవడానికి ప్రయత్నిస్తానని ఎస్ఐకి చెప్పి తను అడ్డుకున్నావు అని అంటుంది. ఇలా అందరినీ అని బాధపడుతూ ఉంటాడు చంద్ర. అప్పుడు దమయంతి, ఏంటి చంద్ర మమ్మల్ని అంటున్నావు, అసలు దాన్ని వెనకేసుకుని వస్తున్నావు ఏంటి, దానివల్లే పిల్లలు కిడ్నాప్ అయ్యారు, దాని మీద కోపంతోనే వాళ్ళు వచ్చి పిల్లల్ని కిడ్నాప్ చేశారు, దాన్ని అనడం మానేసి మమ్మల్ని అంటున్నావేంటి అని ఇద్దరు గొడవ పడుతుంటారు. ఇంతలో సంధ్య, ఇంక చాలు దామత్త, ఆపండి, పిల్లల్ని కిడ్నాప్ చేశారు, ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు పిల్లల గురించి ఆలోచించాలి కానీ మీరిద్దరూ గొడవ పడతారేంటి అంటుంది సంధ్య. అప్పుడు చంద్ర, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం దేనికి అంటాడు. అవును మావయ్య, మీరు చెప్పింది నిజమే, సింధు చెప్పినప్పుడు మేము ఎవరూ వినలేదు, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాం, దయచేసి పిల్లలు ఎక్కడున్నారో వెతకండి, పిల్లల్ని క్షేమంగా ఇంటికి తీసుకురండి అని ఏడుస్తూ కూర్చుండిపోతుంది సంధ్య. అప్పుడు చిందరవందరగా ఆ వస్తువులన్నీ పడి ఉండడం చూస్తాడు చంద్ర. ఒరే, ఇల్లంతా ఇలా ఉందేంట్రా, ఏదో జరిగింది, పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో పిల్లలు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు, పిల్లల్ని ఏదైనా ఎలాగైనా రక్షించుకోవాలి దేవుడా, పిల్లలకి ఏం కాకుండా చూడు, పిల్లల్ని రక్షించే మార్గం నాకు చూపించు అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో పోలీస్ వ్యాన్ ఒక చోట ఆగుతుంది. కానిస్టేబుల్ దిగి షాప్లో ఏదో కొంటూ ఉంటుంది. తిని పక్కన కూర్చున్న కానిస్టేబుల్. అప్పుడు ఎస్ఐని కానిస్టేబుల్ని చూస్తూ ఉంటుంది సింధు పక్కన కీ వదిలేసి వెళ్తుంది కానిస్టేబుల్. అప్పుడు అటు ఇటు చూసి వాళ్ళు చూడకుండా కీ ఓపెన్ చేసుకొని తను వ్యాన్లోంచి పరిగెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎస్ఐ చూసి, కానిస్టేబుల్స్ తను పారిపోతుంది పట్టుకోండి అని పరుగున తన్ని వెంబడిస్తూ ఉంటారు. తను పారిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.